ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలో అనేక గురు మార్గాలు ఉన్నాయి. ఒక్కొక్క మార్గము ఒక్కొక్క రకమైనటువంటి సాధనను తెలియజేస్తుంది. కానీ ఈ కలియుగంలో శ్రీ సాయి సద్గురువు తన భక్తులకు ఇచ్చినటువంటి సాధన చాలా అత్యుత్తమమైనటువంటిది, అత్యంత సులభమైనటువంటిది. అందుకనే ఈరోజు మనందరము కూడా సాయిబాబా అనేటువంటి ఈ మార్గంలో చాలా కంఫర్టబుల్గా ఉండడానికి వారు చెప్పినటువంటి రెండు విషయాలను ఆచరిస్తే చాలు. ఒకటి శ్రద్ధ, రెండు సబూరి. ముఖ్యంగా ఎవరికైతే శ్రద్ధ కలిగి ఉంటారో, ఆ శ్రద్ధను అలవర్చుకుంటారో, ఆ శ్రద్ధ కేవలం భగవంతుని పైన మాత్రమే అని చెప్పి బాబా చెప్పలేదు. శ్రద్ధ నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా అది ఉండాలి. ఆ శ్రద్ధ ఉంటేనే నువ్వు విద్యార్థి దశలో విద్యార్థిగా రాణిస్తావు. చదువు పట్ల శ్రద్ధ ఉంటే, యువకుడిగా ఉద్యోగ సాధనలో నీకు శ్రద్ధ ఉండి ఆ ఉద్యోగంలో శ్రద్ధతో నువ్వు పనిచేస్తేనే అందులో రాణిస్తావు. ఈ విధంగా జీవితంలో ప్రతి మెట్టులో కూడా, ప్రతి ఎదుగుదలలో కూడా శ్రద్ధ అనేటువంటిది ఇమిడి ఉంటుంది. అందుకనే జీవుడికి కావలసినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి నేర్పరితనాన్ని బాబా ఇచ్చారు, శ్రద్ధ అనేటువంటి దాని ద్వారా. ఈరోజు బాబా మార్గంలో ఉన్నటువంటి వారు ఏ పని చేసినా శ్రద్ధగా చేయగలుగుతారు, లేకపోతే ఆ పనిని ఒప్పుకోరు. నేను కూడా అంతే. ఏదైనా సరే నాకు దానిపైన శ్రద్ధ కుదిరితేనే దాన్ని మొదలు పెడతా. బాబా మార్గంలో అయినా సరే, ఆధ్యాత్మిక మార్గంలో అయినా సరే చాలామంది రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు ఈ గట్టు మీద కాలు పెట్టి మరొక రోజు ఇంకో దానిపైకి దూకుతారు. దీనివల్ల ఏమీ సాధించలేరు. కానీ బాబా మార్గాన్ని మనం బాగా అవలోకనం చేసుకుంటే మన యొక్క అడుగులు ఎప్పుడూ కూడా ఒకే దిశ వైపు పడాలి అనేటువంటి అవగాహన మనకు వస్తుంది. ఒకే దిశ వైపు శ్రద్ధతో ప్రయాణిస్తూ ఉంటే మన జీవితంలో అనుకున్నటువంటి దాన్ని మనం సాధించగలుగుతాం. మొదట శ్రీ సాయి సచ్చరితలో ఏముందిలే అని అనుకునేటువంటి వారు, కానీ సచ్చరిత పట్ల శ్రద్ధ కలిగిందనుకోండి, మన జీవితానికి కావలసినటువంటి జ్ఞానరత్నాలను ఏరుకునేటువంటి పనిలో పడతాం. సచ్చరిత పైన, గురుకథ పైన ఎప్పుడూ కూడా మనకు శ్రద్ధ లేనన్ని రోజులు మనము దాని నుంచి ఏమీ పొందలేము, అంతేకాదు ఏమీ ఆశించలేము కూడా. శ్రద్ధ అనేటువంటిది అంత కీలకమైనటువంటిది మన జీవితంలో. నిజంగా బాబా చెప్పినటువంటి ఈ రెండు మాటలను మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే జీవితము అత్యంత శోభాయమానంగా తయారవుతుంది. ఎందుకంటే ఒక విషయంపైనే మనం దృష్టి కేంద్రీకరిస్తాము, చేసేటువంటి పనిలో నిబద్ధత ఉంటుంది. ఆ నిబద్ధత ద్వారా నిపుణతను మనం అలవర్చుకుంటాము. ఆ నిపుణత పెరిగితే నీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. సావిత్రిబాయి టెండూల్కరు భజనమాలలో 609వ అభంగంలో శ్రద్ధకు సంబంధించి ఎంత అమృత తుల్యమైనటువంటి మాటలు రాస్తారంటే, శ్రద్ధ లేని వ్రతం నిరుపయోగం, మననం వల్ల పెరుగును వాత్సల్యం, మనస్సు లగ్నం చేసేందుకు ధ్యానమే సరైన ఉపాయం, మెల్లిమెల్లిగా అలవడును సమాధి స్థితి. ఇందులో ఎంత అద్భుతమైనటువంటి సారం ఉందంటే, ఒక సద్భక్తుడు ఎందుకు శ్రద్ధను కలిగి ఉండాలి. శ్రద్ధ లేనటువంటి వ్రతం నిరుపయోగం. అక్కడ ఆవిడ వ్రతం అనేటువంటి పదం వాడింది. ఆ వ్రతం అనేటువంటి పదానికి నానా అర్థాలు ఉన్నాయి. విద్యార్థి యొక్క వ్రతం చదవడం, ఉద్యోగి యొక్క వ్రతం నైపుణ్యాన్ని పెంచుకోవడం, మలి సంధ్యలో మన వ్రతం భగవంతుని పట్ల ధ్యాస కలిగి ఉండడం. ఇవన్నీ వ్రతాలే. ఈ ఆయా క్రమాల్లో, ఆయా దశల్లో శ్రద్ధ గనక లేకపోతే నువ్వు చేసేటువంటి వ్రతం నిరుపయోగం. చదువు పట్ల శ్రద్ధ లేకపోతే చదువు అబ్బదు. దాని ద్వారా భవిష్యత్తులో ఎన్నో తీవ్రమైనటువంటి పరిణామాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక వయసు వచ్చిన తర్వాత అనిపిస్తుంది, అరే నేను ఆ రోజు బాగా చదువుకొని ఉంటే నేను ప్రయోజకునయ్యేవాడిని అని చెప్పి. అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించి, ఉద్యోగంలో కేవలం జీతానికి ఏదో యాంత్రికంగా అక్కడ పనిచేసి మనకు అవకాశం వచ్చింది, వాడు జీతం ఇస్తున్నారు, మనం తీసుకుంటున్న దాంట్లో ఉంటే నీకు నిపుణత పెరగదు. కొన్ని రోజులు చూస్తాడు, నువ్వు పనికిరానటువంటి స్థితికి వెళ్ళినప్పుడు, నువ్వు ఏమాత్రం కూడా సంస్థకు ఉపయోగపడినటువంటి స్థితికి వెళ్ళినప్పుడు నేను లూప్ లైన్లో పెడతారు, అవసరమైతే పక్కకు పంపిస్తారు. అప్పుడు తెలుస్తుంది, అరే నేను ఎంత దుర్వినియోగం చేశాను సమయాన్ని, నేను చేసేటువంటి ఉద్యోగం పట్ల శ్రద్ధ పెట్టకపోతేనే అని చెప్పి. మలి సంధ్యలో కూడా
ఇదే పరిస్థితి వస్తుంది. అరే గురునామం ఎంత మధురమైనటువంటిది, సద్గురు సహచర్యం ఎంత ఆత్మీయతను మనకు కలిగించింది. అరే రే వయస్సు ఉన్నప్పుడు, శరీరానికి సత్వం ఉన్నప్పుడు నా జిహ్వకు ఆ నామం అంటకపాయనే, నేను ఆయన ధ్యాసలో లేకపోతేనే అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వారిని ప్రపంచం గుర్తిస్తుంది, వారి చుట్టూ మనుషులు చేరుతారు. ఎందుకంటే శ్రద్ధ కలిగి ఉన్నటువంటి వారికి ఎవడి అవసరమూ లేదు. ఎవరైతే శ్రద్ధతో నిష్ఠతో ఉంటారో అటువంటి వారి అవసరం ప్రపంచానికి ఉంటుంది. ఈరోజు ఒక విద్యార్థి శ్రద్ధతో చదివితే స్కూల్ యాజమాన్యంతో పాటు అందరూ కూడా ఆ పిల్లవాడి పట్ల అటెన్షన్ కలిగి ఉంటారు. రేపు మన స్కూలుకు గొప్ప పేరు తెచ్చేటువంటి వాడని చెప్పి ఆ పిల్లవాడి యొక్క భజన చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఉద్యోగంలో నువ్వు శ్రద్ధను కనపరిచి నిపుణతను పెంచుకుంటే నీ యాజమాన్యం, నీ బాసు, నీ సహోద్యోగులు నీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు అనేక అవసరాల కోసం. నేను ఒక బ్యాంక్లో ఒక అమ్మాయిని చూశాను, దాదాపు ఒక 6 సంవత్సరాల క్రితం. అమ్మాయి పేరు బాగా గుర్తులేదు, కానీ అమ్మాయి ఎంత చలాకీ అంటే అంత చలాకీగా, అక్కడ ఏ సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చినా, ఎవరికి ఏది యాక్సెస్ లేకపోయినా అందరూ అమ్మాయి చుట్టే తిరుగుతూ ఉండేటువంటి వారు. అమ్మాయి వయసు దాదాపు 24-25 సంవత్సరాలు అంతే, అప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరింది. అందరూ కూడా అమ్మాయి పైన ఆధారపడేటువంటి వారు. ఎంత త్వరగా నేర్చుకున్నావు నువ్వు అని చెప్పి సీనియర్స్ కూడా మెచ్చుకునేటువంటి వారు. ఎందుకని? ఆ అమ్మాయికి ఆ పని పట్ల ఉన్నటువంటి శ్రద్ధ. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారికి ప్రపంచం దాసోహం అంటుంది. బాబా చెప్పినటువంటి శ్రద్ధను మనము సరైనటువంటి దిశలో ఇంప్లిమెంట్ చేయగలిగితే, శ్రద్ధ దాని వక్ర మార్గంలో కూడా శ్రద్ధ డెవలప్ అవుతుంది. అనేక మందికి అనేక రకాలైనటువంటి వ్యసనాలు ఉంటాయి. చేసే పని కంటే కూడా వ్యసనం పైన శ్రద్ధ ఉంటుంది. ఇది కూడా శ్రద్ధనే కదా అంటారు. కాదు, శ్రద్ధ సవ్యమైనటువంటి మార్గంలో ఉండాలి. ఆ సవ్యమైనటువంటి మార్గంలో ఉంటేనే అది ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ ఇంకో అద్భుతమైనటువంటి మాట రాస్తారు, మననం వల్ల వాత్సల్యం పెరుగుతుంది. బాబా పట్ల మనకి ఎందుకు ఇంత ప్రేమ వాత్సల్యం? ఎప్పుడూ ఆయన స్మరణ చేస్తాం కాబట్టి ఆయన పట్ల మనకు వాత్సల్యం, మన పట్ల ఆయనకు ప్రేమ. అందుకనే ఒక అద్భుతమైనటువంటి అనుబంధం శ్రీ సాయిబాబాకు మనకు అలవరింది. మననం లేనటువంటి భక్తి, మననం లేనటువంటి ధ్యాస, ధ్యానం ఏది కూడా అది ఉపయోగపడదు. ఎవరైతే నిత్యం మననం చేస్తారో, ఈరోజు సచ్చరిత అంటే నాలాంటి వాడికి ఎందుకు ప్రాణం? నిత్యం దాన్ని మనన చేస్తూ ఉంటాం. పడుకున్నా, లేచినా, ఏ ఆలోచన చేస్తున్నా. సచ్చరితలో నేను మొదటిసారి ఆ పదం చదివినప్పుడు, మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, నిద్రావస్థలో ఉన్నా, సుఖావస్థలో ఉన్నా, ఆరుబయట తిరుగుతున్నా, ప్రపంచంలో ఎక్కడ తిరుగుతున్నా సరే, ఆ సచ్చరిత ధ్యాసలోనే ఉండాలనేటువంటి ఆ మాట నిజంగా నాకు చాలా సందర్భాల్లో అది విచిత్రం అనిపించేది. కానీ అనుభవపూర్వకంగా దాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈరోజు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అరే ఇంకో ఆలోచనే లేదేంటి, ఈ ఆలోచనలోనే ఉండిపోతున్నాను. ఇది మనకు ఒక వరం. ఎవరైతే ఎప్పుడూ కూడా మననంలో ఉంటారో, మననంలో ఉంటే వాత్సల్యం పెరుగుతుంది. ఒక్కసారి బాబా పట్ల, సచ్చరిత పట్ల, గురుకథ పట్ల వాత్సల్యం పెరిగితే నీకు ప్రపంచ విషయాల పట్ల వాత్సల్యం తగ్గిపోతుంది, ఇతర విషయాల పట్ల కూడా వాత్సల్యం తగ్గిపోతుంది. చాలామంది కుటుంబాలపైన, బిడ్డలపైన, అనేక మంది పైన వాత్సల్యం కలిగి ఉంటారు. ఆ వాత్సల్యం ప్రమాదకరమైనటువంటిది తెలుసా? చాలా కుటుంబాల్లో నేను చూస్తూ ఉంటాను. బిడ్డను అతి గారాబం చేసి, అతి వాత్సల్యం చేసి వాడిని చెడగొడుతూ ఉంటారు. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తూ నీ బిడ్డకు కర్తవ్య బోధన మాత్రమే చేయాలి తప్ప వాత్సల్యం అక్కడ పనికిరాదు. వాత్సల్యం కేవలం భగవంతుని పైనే ఉండాలి. బిడ్డకు ఎప్పుడూ కూడా కర్తవ్య బోధ చేయాలి. చేస్తే ఆ వాడికి కూడా జీవితంలో శ్రద్ధ అలవడుతుంది. వాడు కూడా స్వతహాగా వాడి కాళ్ళపైన వాడు నిలబడేటువంటి శక్తిని కూడా కట్టుకుంటాడు. అందుకనే ఈ వాత్సల్యం అనేటువంటిది భగవంతుని పైన, సద్గురువు పైన మాత్రమే దాన్ని మనం మరల్చాలి. భగవంతుడు పట్ల మనం ఎంత వాత్సల్యాన్ని కలిగి ఉంటే ఎంత ఆనందాన్ని ఇస్తాడంటే, ఎందుకంటే ఎప్పుడు ఆయనే గుర్తొస్తుంది కదా. నా కొడుకు పైన, బిడ్డ పైన వాత్సల్యం ఉందనుకోండి, ఎప్పుడు వారే గుర్తొస్తారు కదా. నా బిడ్డ ఎంత మంచివాడు, వాడు నేను చెప్పినట్టు వింటున్నాడు, నా బిడ్డ
ఎంత గొప్పవాడు, ఇటువంటివన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం వాత్సల్యంతో కూడినటువంటిది. ఆ వాత్సల్యాన్ని ఇటువైపు షిఫ్ట్ చేస్తే, సద్గురు వైపు షిఫ్ట్ చేస్తే నా జీవితానికి కావలసినటువంటి ఎంత అద్భుతమైనటువంటి విషయాలను బాబా చెప్పాడు. బాబా లేకపోతే నా జీవితం ఏమిటి, బాబా నువ్వే కదా నా జీవితానికి ఆధారం అనేటువంటి వాత్సల్యం పెరిగిందనుకోండి, ఇక వేరే వాత్సల్యాల పట్ల మన దృష్టి వెళ్ళదు. ఈరోజు భగవంతుని పట్ల వాత్సల్యం లేకపోవడం వల్లనే ప్రపంచంలో అనేక అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచ విషయాల కోసం ఎప్పుడూ తప్పించిపోవడం వల్ల వాటి పట్ల వాత్సల్యం పెంచుకుంటే ఆ వాత్సల్యం ఎందుకు పనికిరాదు. ఒక్క సద్గురువు పట్ల పెంచుకున్నటువంటి వాత్సల్యం మాత్రమే మనకు పనికొస్తుంది. అలా వాత్సల్యం పెరగడం వల్ల నీలో ఒక గొప్ప మార్పు వస్తుంది. నాకు ఒక్క సద్గురువు తప్ప నాకు ఏ చిరునామా లేదు, నా కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ సాయిబాబా అనేటువంటి ఒక గొప్ప స్థితికి నువ్వు రాగలుగుతావు. చాలామంది ప్రపంచంలో చెప్తూ ఉంటారు, నేను ఫలానా వంశానికి సంబంధించినటువంటి వాడిని, నేను ఫలానా మతానికి సంబంధించినటువంటి వాడిని, నేను ఫలానా జాతికి సంబంధించినటువంటి వాడిని. కులంలో కూడా మా కులంలో కూడా అనేక తెగలు ఉన్నాయి, ఆ తెగలో నేను ఉత్తమ శ్రేణి తెగకు సంబంధించినటువంటి వాడిని. ఈ విధంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరి విషయాలను ఏదో ఒక సందర్భంలో చెప్తూ ఉంటారు. కానీ మనం అందరము కూడా బాబా వారి అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోతాం. నేను ఎవరిని అంటే నేను సాయిబాబాకు సంబంధించినటువంటి వాడిని అని చెప్పుకునేటువంటి గొప్ప స్థితి మనకు రావాలి. అందుకనే సావిత్రిబాయి టెండూల్కర్ 610వ అభంగంలో ఎంత అద్భుతంగా రాస్తారంటే, కులం కన్నా నీ తల్లిదండ్రుల కన్నా నీ సద్గురువే మిన్న, మనని తన వారిగా చేసుకొని మనకు ఆశ్రయం ఇచ్చిన ఆత్మబంధువు, వదిలేయి విద్యా గౌరవము విషయ వాంఛలు అవే దుఃఖకారకాలు, మరువకు గురునామం. ఇది సత్యం, మిగతా అన్నీ కూడా అబద్ధమే. ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర అనుబంధాలు, ఇతర ప్రపంచ సుఖాలు ఇవన్నీ అబద్ధాలు. నీ కులం అబద్ధం, నీ మతం అబద్ధం, ఇవన్నీ కూడా అబద్ధాలే. ఎందుకంటే ఏది కూడా నిన్ను కాపాడలేదు. అందుకనే ఎంత అద్భుతంగా ఇక్కడ రాస్తారు, నీ కులం కన్నా నీ తల్లిదండ్రుల కన్నా సద్గురువే మిన్న. ఎందుకు సద్గురువు మిన్న? నువ్వు కష్టంలో ఉంటే నీ కుల పెద్దలు వచ్చి ఆదుకుంటారా? రారు కదా. నేను మీకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను. వరాల సాయి మందిరం ఉండేటువంటి కాలనీలో ఒక క్షవరం వృత్తి చేసుకునేటువంటి మంగళ వ్యక్తి ఒక షాప్ పెట్టుకున్నాడు. షాప్ పెట్టుకుని దాదాపు 8 నెలలు అయింది. 8 నెలలు అయిన తర్వాత ఆ కుల సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి గొడవ చేశారు. ఎందుకనంటే వాళ్ళ మనిషి ఒకరు అక్కడ పక్కనే ఒక షాప్ పెట్టుకుంటున్నారు. నువ్వు ఇక్కడ లోకల్ అతనివి కాదు, అతను లోకల్ అతను, అతనికే పెట్టుకునేటువంటి హక్కు ఉంది, అతని షాపుకే మేము మద్దతు ఇస్తాము, అతన్నే సంఘంలో చేర్చుకుంటాం, కుల సంఘంలో నేను చేర్చుకోమని అన్నారు. ఒకరోజు నేను ఆ షాప్ వైపు వెళ్ళినప్పుడు ఈ సంఘటన చెప్పాను, బాలరాజ్ నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు కులాన్ని నమ్ముకొని మాత్రం ఏం జరుగుతుందో లేదో, నీ కుల సంఘం నీకేం చేస్తుందో లేదో నాకు తెలియదు. వచ్చి బాబాకు చెప్పేళ్ళు, బాబా వాళ్ళ మనసు మార్చు, నా భుక్తి పోతుంది అని చెప్పి బాబాని అడుగు, చాలు అన్నీ ఆయన్నే చూసుకుంటాడు, కులాన్ని వదిలేయి బాబాని పట్టుకో అన్న. ఒకరోజు గురువారం వచ్చి దండం పెట్టుకొని వెళ్ళాడు. మరుసటి గురువారం మళ్ళీ రోడ్డు పైన కలిసి, సార్ వాళ్ళు మరలా వచ్చారు సార్, ఈసారి ఎంతో గౌరవంగా మాట్లాడారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా సరే మనవాడివే కదా, సర్లే అతనికి 200 మీటర్ల దూరంలో షాప్ పెట్టుకోమని చెప్పాము, నీకేం ఇబ్బంది లేదులే అని చెప్పి వెళ్ళారు సార్. నిజంగా కుల సంఘం కంటే బాబానే గొప్పవాడు సార్. కుల సంఘం నన్ను దూషించింది, కులం వాళ్ళు నన్నే, నా ఉనికినే, నా ఉపాధినే తీసేద్దామని చూశారు, కానీ బాబా వాళ్ళ మనసు మార్చాడు సార్ అన్నాడు. నిజంగా ఎంత గొప్ప విషయం కదా. ఎస్, కులం కన్నా నీ తల్లిదండ్రుల కన్నా సద్గురువే మిన్నా. తల్లిదండ్రులు బాధ్యతను కొద్ది రోజులు మాత్రమే మోస్తారు, కానీ బాబా చివరంత వరకు మన బాధ్యత మోస్తారు. అందుకని ఈ మాట చాలా అద్భుతంగా రాసింది, నీ కులం కన్నా తల్లిదండ్రుల కన్నా సద్గురువే మిన్నా. ఇది జీవితంలో మనందరము కూడా ఇక్కడ రాసుకోవాల్సినటువంటిది. అది సత్యం, ఇదే, మిగతాదంతా అసత్యమే. కాబట్టి అంత గొప్పగా నిన్ను బాబా రక్షిస్తాడు. మనని తనవాడిగా చేసుకొని ఆశ్రయం ఇచ్చినటువంటి ఆత్మబంధువు. ఇంతగా ఎవ్వరూ కూడా మనల్ని తనవాడిగా ఎవరు చేసుకోరు. కుటుంబాల్లో కూడా చూడండి, ప్రియారిటీస్ మారిపోతూ ఉంటాయి. మామూలుగా మనము కొడుకు నావాడు, బిడ్డ నావాడు అనుకుంటాం. కోడలు వచ్చేంత వరకు
అల్లుడు వచ్చేంత వరకే మనవాళ్ళు, తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళు కలుగుతారు. కూతురుకు బిడ్డ కలుగుతుంది, కొడుకు కలుగుతాడు, ఇట్లా వాళ్ళు కలుగుతారు. అప్పుడు వాళ్ళు వారి కోసం ఆలోచిస్తారు. మన కోసం ఎవరు ఆలోచిస్తారు? ఒక్క శ్రీ సాయిబాబా తప్ప. అందుకనే గొప్ప గోల్డెన్ వర్డ్ ఇది. మనని తనవారిగా చేసుకొని మనకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఆత్మబంధువు. బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా బాబా మన యొక్క ఆత్మబంధువుగానే భావిస్తారు. లేకపోతే ఇంత అటాచ్మెంటు, ఇంత గొప్ప అనుబంధం బాబాతో మనకుండదు. బాగోజీ షిండేను ఊరి వెలేసింది, ఎవరు కూడా ఇంటి గడప ముందు కూడా రానివ్వరు. అటువంటి బాగోజీ షిండేను అక్కున చేర్చుకొని ఆశ్రయం ఇచ్చి బాగోజీ షిండేకు ఆత్మబంధువయ్యారు. చాలామంది స్వేచ్ఛను కోరుకుంటారు, మనల్ని ఎవరు కూడా కట్టడి చేయొద్దు, భగవంతుని విషయంలో కూడా ఇలానే కోరుకుంటారు. అందుకు రాధాకృష్ణ యొక్క నిదర్శనం అన్నమాట. ఆవిడ పండరిపురంలో విఠలుడి వద్దనే తన శాశ్వత జీవితం గడపాలనుకుంటుంది. కానీ చాలా యవ్వనంలో వైదవ్యం వచ్చింది. ఆమె పండరీనాథుడు ఎదుట నృత్యం చేసినా తప్పుబట్టారు, అందరితో సమానంగా గుళ్ళోకి వచ్చినా తప్పుబట్టారు, ఆడొద్దన్నారు, పాడొద్దన్నారు, నీలాంటి వారు తొలి దర్శనానికి రావద్దన్నారు. ఎంతో దిగులు చెందింది. నానాసాహెబ్ చెప్తారు, అమ్మ షిరిడి వెళ్ళమ్మా, అక్కడ బాబా ఉన్నాడు, ఆయన సాక్షాత్తు పాండురంగడే అని అనుకొని ఎంత ఆశతో వస్తుంది తెలుసా. ఇక్కడ నాకేమీ ఆంక్షలు లేవు, తండ్రి సమానులైనటువంటి సాయిబాబా అంటున్నారు, కాబట్టి తండ్రి నాకు ఎందుకు ఆంక్షలు పెడతారు అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బాబా అంతకంటే గొప్ప ఆంక్షలు పెట్టాడు. అసలు ఎదురు పడకూడదు, నువ్వు నీ శాల నుంచి నువ్వు బయటికి రాకూడదు అనేటువంటి ఆంక్షలు పెట్టేసరికి మొదట కొంత కలవర చెందింది. కానీ తనకు బాబాతో ఆత్మానుబంధం ఏర్పడింది, ఆత్మబంధువయ్యాడు. భక్తి అంటే కేవలము ప్రదర్శనీయమైనటువంటిది కాదు, అది భగవంతునికి మనకు ఒక ఆత్మబంధం ఉండాలనేటువంటి విషయాన్ని బాబా అత్యంత సులువుగా బోధపడేలాగా ఆమె చెప్పగలిగాడు. అందుకనే దర్శనం లేకపోయినా, బాబాతో స్వయంగా సంభాషణ లేకపోయినా, ఆమె పెనవేసుకున్నటువంటి ఆత్మబంధంతో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎటువంటి వారినైనా నీ మనస్సు ఆలోచనలు ఎలా ఉన్నాయా సరే, వారి పాదాల చెంతకు వచ్చిన తర్వాత వారి మనల్ని పూర్తిగా సమూలంగా మార్చివేస్తారు. మనకు ఆయన ఆత్మబంధంతో మనల్ని ముడివేస్తారు. తద్వారా విడదీయనటువంటి బంధం ఏర్పడుతుంది. మనం ఏర్పరచుకునేటువంటి బంధనాలన్నీ కూడా కొన్ని రోజుల తర్వాత విడిపోయేటువంటివన్నీ కూడా. కానీ బాబాతో ఏర్పడ్డటువంటి ఆత్మానుబంధము జన్మజన్మలుగా ఉంటుంది. అందుకనే కదా బాబా శ్యామతో అంటాడు 72 జన్మల అనుబంధం. అనేక మందితో అంటారు, వీరి 70 తరాల నుంచి నాకు తెలుసు అని అంటాడు. ఇట్లా ఈ జన్మజన్మల అనుబంధం ఒక్క బాబాతో మాత్రమే. ఎందుకంటే ఆయన మనల్ని తనవారిగా చేసుకొని మనకు ఆశ్రయం ఇచ్చి ఆత్మబంధత్వాన్ని ఆయన బాగా ముడివేసేస్తారట. ఇదే మనం కోరుకోవాల్సింది బాబా దగ్గర. అందుకని ఆ తల్లి సావిత్రిబాయి టెండూల్కర్ రాసినటువంటి ఒక్కొక్క అభంగాన్ని చదువుతూ ఉంటే బాబాతో అనుబంధం మరింత బలంగా ముడివేయబడుతుంది మనకు. అందుకని ఇందులో ఉన్నటువంటి కీలక అంశాలను నేను ఈ కార్యక్రమం ద్వారా మీకు ప్రస్తావిస్తూ ఉన్నాను. ఇందులో ఉన్నటువంటివన్నీ కూడా అమృతతుల్యమైనటువంటివి. కానీ మన జీవితాలకు, మన మనస్సుకు తాకేటువంటి కొన్ని అభంగాలను మాత్రమే నేను మీ ముందు ప్రస్తావిస్తూ ఉన్నాను. వదిలేయి విద్యా గౌరవము, విషయ వాంఛలు అవే దుఃఖానికి కారణం, మరువకు గురునామం. ఎందుకంటే కాస్త జ్ఞానం వస్తే అహంకారం పెరుగుతుంది విద్యాగర్వం వల్ల. అదేవిధంగా విషయవాంఛలు అనేటువంటివి దుఃఖానికి కారణాలు. వీటిని వదిలేసి ఒక్కదాన్ని ఎప్పుడూ మరవకుండా ఉండాలి. వీటిని మరవమని చెప్తుంది, మరవకూడని గురునామం అని చెప్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే గురునామం మరవమో ఇవి మన మరుపులో నుంచి వెళ్ళిపోతాయి. అహంకారం అనేటువంటిది, అదేవిధంగా ప్రపంచ సుఖాలు అనేటువంటివి మన ధ్యాసలో నుంచి వెళ్ళిపోతాయి. ఇదే సద్గురువు వద్ద ఉత్తమమైనటువంటి సాధన. గురునామాన్ని మరవకపోవడమే మనకు శ్రేయస్కరం అని చెప్తున్నారు ఇక్కడ. సావిత్రిబాయి టెండూల్కరు తన భజనమాలలో ఎప్పుడూ కూడా మనస్సును గురుచరణాలకు, అదేవిధంగా గురునామస్మరణ మన ఎప్పుడూ కూడా నిరంతరంగా జరుగుతూ ఉంటే గురుచరణాలు ఎప్పుడూ కూడా మన చేతుల్లోనే ఉంటాయి. మన చేతుల్లో ఉండి వాటిని ఎప్పుడూ కూడా మన మనస్సుకు హత్తుకుంటూ ఉంటాం. అంత దగ్గర చేస్తుందట బాబాను. అద్భుతమైనటువంటి అభంగాన్ని రాస్తారు 612లో.
పుణ్యతీర్థాల ప్రవాహం శ్రీసాయి నామం, ప్రేమతో చేయి నామస్మరణం, మనస్సును ఉంచుకో సదా నిశ్చలం, సాయి పాద దర్శనానికై ఆరాటం, కలిగించును దుఃఖహరణం, ఈ దాసి పొందును ఆనందం. జీవితంలో ఆనందం ఎలా కలుగుతుందనేటువంటి దానికి ఈ ఒక్క భంగం చాలు మనకు. ఎందుకంటే సావిత్రిబాయి టెండూల్కరు ఎప్పుడూ కూడా బాబా యొక్క నామధ్యాసలో ఉండేది. ఈ నామాన్ని ఆవిడ పుణ్యతీర్థాలతో పోల్చింది. పుణ్యతీర్థాల ప్రవాహం శ్రీసాయి నామం, మనస్సుతో చేయి నామస్మరణం, మనస్సును ఉంచు సదా నిశ్చలం. మనస్సు నిశ్చలం కావాలంటే మనస్సుకు ఒకటే మందు, అదే శ్రీసాయి నామం. మన మనస్సు రకరకాలుగా ఆలోచిస్తుంది. అలా కాకుండా దాన్ని కట్టడి చేయడానికి ఒకే ఒక పగ్గం, తాడు, నామం. ఆ నామాన్ని మనం బలంగా పేని ఆ పేనినటువంటి ఆ తాడుతోటి మనస్సును కట్టేయచ్చు. ఎందుకంటే మన యొక్క జిహ్వ నామాన్ని స్మరిస్తూ ఉంటే మన జిహ్వకు వేరే రుచులను, వేరే ఆలోచనలను ఏవి కూడా రానియదు, ఒక్క నామం మాత్రమే. అందుకనే ఆ నామానికి ఉన్నటువంటి విశిష్టతను ఆ రోజు భక్తులు గుర్తెరిగారు కాబట్టే ఆ నామాన్ని వదలలేదు. అందుకనే వారి జీవితాలు తరించాయి. ఏ సాధన చేశారు ఆ రోజు భక్తులందరూ? బాబా పేరు మీద యాగాలు చేయలేదు, యజ్ఞాలు చేయలేదు, వేరే ఉపాసన ఏది చెప్పలే బాబా. అనేక గురుమార్గాల్లో రకరకాలైనటువంటి ఉపాసనలు ఉంటాయి. ఇక్కడ ఉపాసన లేదు, ఉపవాసము లేదు, కేవలం ఎప్పుడూ కూడా నామస్మరణ అనేటువంటి ఉపాసనే తప్ప ఇక్కడ వేరేది ఏదీ లేదు. ఈ ఉపాసన కోసము ప్రత్యేకమైనటువంటి ప్రదేశం అవసరం లేదు, నయా పైసా కానీ పైసా ఖర్చు అవసరం లేదు, ఎటువంటి శ్రమ అవసరం లేదు. అత్యంత సునాయాసంగా ఎవరికి వారు ఈ నామస్మరణలో ఉంటూ ఈ నామస్మరణ అనేటువంటి మహాయజ్ఞాన్ని జీవిత పర్యంతం కొనసాగించవచ్చు. ఇది ఒక్కటి చాలు. ఏమాటపంత అందుకే చెప్తారు, ఒక్క నామం చాలు మీ జీవితాలు తరింపజేసుకోవడానికి. అందుకనే ఈరోజు మనందరి జీవితాలు తరించడానికి, ఇతరుల కంటే కొంతనైనా మనం మెరుగ్గా ఉండడానికి, కొంతనైనా ఇతరుల కంటే ఎక్కువగా భగవంతుని సహచర్యంలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం నామం. ఎప్పుడూ శ్రీ సాయి గుర్తుకు రావడం, ఆయన నామాన్ని తలవడం మన జీవితానికి ఇదే శ్రేయస్సు. అంతేకాదు ఎప్పుడూ కూడా మన మనస్సు సాయి చరణాలను ధ్యానించాలట. అలా ధ్యానిస్తే సాయి పాద దర్శనానికై ఆరాటం పెరిగి కలిగించును దుఃఖహరణం. ఈరోజు ప్రపంచంలో దుఃఖాలకు మందు లేదు, ఒక్క సద్గురు శ్రీ సాయిబాబా మార్గంలో మాత్రమే ఉంది. ఒక్కసారి ఆయన నామాన్ని తలిస్తే, ఆ నామం గొంతులో నుంచి హృదయానికి చేరుకుంటే మన బాధకు అదే మందు. శ్రీ సాయి సచ్చరిత మననం శ్రవణం ఇదే మన దుఃఖాలను హరించడానికి మన ముందు ఉన్నటువంటి గొప్ప టానిక్. ఇంతకు మించినటువంటిది ఏదీ లేదు. ఎందుకంటే శారీరక రోగాలకు అనేక మందులు ఉంటాయి, మానసిక వ్యాధులకు మందులు ఉండవు. ఒక్క నామము, గురు కథా శ్రవణం, ఇవి మాత్రమే మందు. ఈ మందే మనల్ని అందరికంటే ఉన్నతంగా, బలంగా జీవించడానికి దోహదపడుతుంది. ఇవి లేకపోతే మనం నిజంగా బలహీనులం. బలహీనులంటే బక్కపలసగా ఉండడం కాదు, బాగా శరీర దారిద్ర్యం ఉన్నా సరే ధైర్యం లేకుండా, ఏ ఆశ్రయాన్ని పొందకుండా, రేపు కష్టం వస్తే ఎవరికి చెప్పాలో తెలియకుండా. ఈరోజు బలవన్మరణాలకు కారణం ఏమిటి? ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు బలవన్మరణాలకు కారణం నీకు సరైనటువంటి సహచర్యం, ఆప్తులు, మిత్రులు లేకపోవడమే. ఎందుకు బలవన్మరణానికి పాలవుతారు అందరూ? నీ మనసులో ఉన్నటువంటి బాధను ఇతరులకు చెప్పుకోలేక. బాధ చెప్పుకుంటే సగం బరువు తగ్గిపోతుంది అంటారు. కానీ ఈరోజు సమాజంలో మనం ఎవరిని నమ్ముతాం? మన బాధంతా ఒక ఆమెకి చెప్తే ఆమె ప్రపంచమంతా చాటిస్తుంది. అందువల్ల మనం మన బాధను ఎవరికీ చెప్పుకోం, మనసులోనే పెట్టుకొని కుమిలిపోయి బలవన్మరణానికి పాల్పడేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ బాబా భక్తులకు ఆ అగత్యం లేదు. ఎందుకనంటే నీ యొక్క బాధను చెప్పుకోవడానికి నీకు ఎదురుగా శ్రీ సాయిబాబా ఉన్నాడు. కాబట్టి నీ బాధనంతా ఇళ్ళగక్కుంటావు బాబా దగ్గర. చాలా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాబా మార్గంలో ఆనందంగా ఎందుకు ఉండగలుగుతారంటే వారి లోపల ఉన్నటువంటి దుఃఖానంతా చెప్పేసుకుంటారు. ఇంకా వారికి దుఃఖం ఎక్కడిది? కాబట్టి బాబాను ఆశ్రయించడం వల్ల ఏమి ప్రయోజనము అంటే నీ జీవితం నిలబడుతుంది. నీకు చెప్పుకోవడానికి ఒక ఆత్మబంధువు దొరికాడు. ఆయన ఎవరికీ చెప్పరు. గొప్ప విషయం ఏంటంటే ఆయన మన బాధ వింటాడు, ఎవరికీ చెప్పరు. ఎంత ప్రాణ స్నేహితుడికి చెప్పుకున్నా వాడు ఏదో ఒక రోజు రెండో వ్యక్తికి చెప్తాడు.
మనం ఎంత ప్రమాణం చేయించుకున్నా మన అక్కైనా చెల్లైనా తమ్ముడైనా ఇంకెవరైనా స్నేహితుడైనా ఖచ్చితంగా అది బయటికి వెళ్తుంది. మనం చాలామంది ఎందుకు మనలో ఉన్నటువంటి బాధను అంతర్మదనాన్ని ఎందుకు బయటికి ఈరోజు చెప్పుకోలేకపోతున్నామంటే మన యొక్క పరువు పోతుందని, ఈ విషయాలు 10 మందికి తెలిస్తే బాగుండదని, ఒక రకంగా చెప్పాలంటే ఎవరిని నమ్మలేక, నమ్మకమైనటువంటి వారు ఒక్కరూ లేరు మనకు. కానీ ఒక్కరు మాత్రం ఎప్పుడు మన కోసం నమ్మకంగా ఉంటారు. మనం చెప్పినటువంటి బాధలన్నింటినీ కూడా కడుపులో దాచుకునేటువంటి వారు శ్రీ సాయిబాబా మాత్రమే. ఎప్పుడూ కూడా ఆయన నామస్మరణలో ఉంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయంటే, ఈ ప్రయోజనాలు ఎవ్వరూ కూడా మనకు చేకూర్చలేరు. మానవ మాత్రల వల్ల కాదు, ఏ సాధన వల్ల కూడా కాదు. అందుకనే 614వ అభంగంలో ఎంత అద్భుతంగా రాస్తారంటే నామ మహిమ గురించి, నామజపంతో చెడు ఆలోచనలు దూరం, గోవింద నామంతో పొందెదరు మోక్షం, నామజపంపై విశ్వాసంతో తరించిరి భక్తజనం, ఓ దేవా ఈ మూర్ఖురాలికి నీవే రక్ష. అందరం కూడా మూర్ఖులమే. ఇలాంటి జడజీవులకు మూర్ఖులకు ఆయన్నే రక్ష. కాబట్టి నామజపంతో చెడు ఆలోచనలు దూరం అవుతాయి. కాబట్టి నీలో నెగిటివిటీ అనేటువంటిది ఉండదు. ఒక పాజిటివ్ కోణంలో నువ్వు జీవించడానికి నామజపం ఉపయోగపడుతుంది. అంతేకాదు ఏది కూడా మోక్షాన్ని ప్రాప్తింపచేయదు. కేవలం గోవిందనామంతోనే మనం మోక్షాన్ని పొందగలుగుతాం. ఆ నామమే మనకు మోక్షానికి మార్గాన్ని చూపెడుతుంది. అందుకనే నామాన్ని విస్మరించకుండా, నామాన్ని వదలకుండా ఉండేటువంటి వాళ్లకు మోక్ష మార్గ ద్వారాలు దగ్గర అవుతాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నామంపై విశ్వాసంతో తరించిరి భక్తజనం, ఓ దేవా ఈ మూర్ఖురాలికి నీవే రక్ష. వాళ్ళందరూ తరించినట్టే బాబా, మేము కూడా తరించేటువంటి అవకాశాన్ని, అనుగ్రహాన్ని నువ్వే ఇవ్వాలి. మనం అనుకుంటాం నామజపం చాలా ఈజీ అని చెప్పి, ఒక క్షణం చేయగానే నామజపము ఏదో గుర్తుకొస్తూ ఉంటాయి. మళ్ళీ అవి గుర్తుకు రాకుండా నువ్వే కాపాడాలి బాబా అని చెప్పి మళ్ళీ ఆయన్నే ప్రాధేయపడతాం. కాబట్టి ఆయన మన ముందు బెత్తం పట్టుకొని కూర్చుంటే తప్ప మనము నామస్మరణలో కూడా ఉండలేం. కాబట్టి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం స్మరణలో ఉన్నామా లేదా అనేటువంటి విషయం ఖచ్చితంగా బాబా గమనిస్తున్నారనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే మనం నామాన్ని మరవకుండా ఉంటాం. స్కూల్లో కనుక పిల్లలు అల్లరి చేయకుండా చదువుకోమని చెప్పిన తర్వాత మాస్టారు కుర్చీలో కూర్చుంటేనే వాళ్ళ యొక్క దృష్టి టెక్స్ట్ బుక్లో ఉంటుంది. మాస్టర్ 2 నిమిషాలు బయటికి పోయాడా పక్కవాడిపైన దృష్టి పోతుంది. మన పరిస్థితి కూడా అదే. సద్గురువు ఎప్పుడూ మనతో ఉన్నారనేటువంటి భావంతో ఉంటే ఆయన నామధ్యాసలో ఉంటాం. లేకపోతే మనం కూడా చిన్నపిల్లవాళ్ళలాగా మన ధ్యాస పక్కకు వెళ్తుంది. కాబట్టి సద్గురు మార్గంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి విషయాలను కనుక మనం గమనంలో పెట్టుకొని ఎప్పుడూ వాటిని గుర్తించుకుంటే మన జీవితాలు కూడా తరిస్తాయి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.